సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 21వ భాగం 12వ మజిలీ. 12వ మజిలీలో మనము చేప నవ్విన కథని గురించి తెలుసుకుందాం. మణిసిద్ధుడు కోటప్ప ఒక ఊరికి వెళ్ళి అక్కడ బస చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక తోటలో ఇనుప చిక్కాలు వేలాడగట్టి అందులో స్త్రీల ఆకారంలో ఉన్న పురుషులు కనిపించారు. వెంటనే గోపాలుడు మణిసిద్ధుణ్ణి, ఇంత విచిత్రంగా ఉంది, ఏంటిది, వీళ్ళ కథ ఏమిటని అడిగాడు. అప్పుడు మణిసిద్ధుడు ఇలా కథని చెప్పసాగాడు. గోపా, ఇది కళింగ దేశానికి రాజధాని అయిన ధర్మపురము. దీనికి రాజు సింహధ్వజుడు. అతని దగ్గర పనిచేసే మంత్రి ప్రభుకీర్తి. ఆ రాజుకి వింత వస్తువులంటే చాలా ఇష్టం. ఒకరోజు కొంతమంది జాలర్లు రాజుగారి దగ్గరకు ఒక వింతైన చేపను తీసుకొచ్చారు. అది చూపించి రాజు వద్ద మంచి పారితోషికం తీసుకోవాలని వాళ్ళ ఆలోచన. వింత వస్తువులంటే ఎంతో ప్రీతైన రాజు ఆ చేపను చూసి ఎంతో మెచ్చి వాళ్ళకి తగిన డబ్బులు ఇచ్చి పంపించేశాడు. వెంటనే ఆ చేపను తీసుకుని తన మిత్రులకి, సామంతులకి అందరికీ చూపించాడు. జీవితంలో ఇంత పెద్ద చేపను చూడలేదని వాళ్ళు మెచ్చుకున్నారు. ఆ చేపని అంతఃపురానికి పంపించి తన భార్యలకు కూడా చూపించాలనుకున్నాడు. కానీ ఆ చేప మగదో ఆడదో తెలియలేదు ఆ రాజుకు. అందుకని ఆ జాలర్లను అడిగాడు. ఆ జాలర్లు చేప ఆడదో మగదో చెప్పడం చాలా కష్టమని చెప్పేశారు. ఆ రాజుకి ఎంతో అందమైన భార్యలు చాలామంది ఉన్నారు. ఆ రాణులందరినీ అంతఃపురంలోనే ఉంచి ఒక్క ఈగైనా అంతఃపురంలోనికి చొరబడకుండా వాళ్ళకి కాపలా కాయిస్తున్నాడు. అందుకని ఆ చేప మగదైతే దాని లోపలికి తీసుకుపోకూడదని అతని ఆలోచన. అప్పుడు ఆ మాట అనగానే అప్పటికే ఆ చేప కొన ఊపిరితో ఉందన్నమాట. రాజు ఎప్పుడైతే ఆ చేప మగదా ఆడదా అని అన్నప్పుడు అతని మనసులో ఉద్దేశం కనిపెట్టి చేప పక్కున నవ్వి ఆ తర్వాత ప్రాణాలు వదిలేసింది. అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, చేప ఏమిటి, నవ్వడం ఏమిటని. అప్పుడు వెంటనే రాజు, ఈ చేప ఎందుకు నవ్విందో చెప్పగలరా అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి, మనుషుల నవ్వుకైతే కారణం తెలుసుకోవడం కష్టం, మనుషుల నవ్వుకి కారణం తెలుసుకోవడమే కష్టము, అలాంటిది ఈ చేప ఏ జాతిదో తెలియదు, ఆ చేప ఎందుకు నవ్విందో ఎట్లా చెప్పేకవుతుంది, ఇట్లాంటి చిన్నపిల్లల ప్రశ్నలు అడగద్దండి అని చెప్పి అన్నాడు మంత్రి కాస్త కోపంగా. వెంటనే ఆ మాటలకి రాజు కోపం వచ్చింది. మంత్రి అయ్యుండి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదా, అయినా చేప ఊరికే నవ్వదు కదా, ఎందుకు నవ్వుతుంది, దానికి కావలసిన కారణం ఎందుకు చెప్పు, నీకు 6 నెలలు గడువు ఇస్తాను, ఈ 6 నెలల్లో నువ్వు సమాధానం చెప్పలేకపోయినావా నీకు ఉరిశిక్ష ఖాయం అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రాజు. ఆ మంత్రి చాలా బాధపడతాడు. ఇట్లాంటి మూర్ఖపు రాజు దగ్గర పని చేస్తున్నందుకు ఇంకో 6 నెలల తర్వాత నా ప్రాణం పోతుంది కావచ్చు అని చెప్పి ఎంతో బాధపడతాడు. ఇంటికి పోతాడు కానీ అతని ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. పరిచారికులు వచ్చి భోజనానికి రమ్మంటే కూడా రాడు. ఆ తర్వాత భార్య వచ్చి పిలుస్తుంది, అయినా రాడు. అతనికి లవంగి అనే ఒక చక్కదనమైన కూతురు ఉంటుంది. ఆమె కూడా వచ్చి పిలుస్తుంది, అయినా కూడా రాడు. ఆఖరికి కొడుకుంటాడు, కొడుకు ప్రద్యుమ్నుడు. అతను వచ్చి బతిమలాడతాడు, ఏం జరిగిందో చెప్పండి, మీరు ఇంత బాధపడతా అంటే మేము ఎట్లా ఉంటాము, మీ పిల్లలమైనందుకు మీ బాధకు కారణం తెలుసుకోవాలి కదా, చెప్పమని అడుగుతాడు. అప్పుడు మంత్రి మొత్తం కథ అంతా చెప్తాడు. ఆ మూర్ఖపు రాజు దగ్గర నా ప్రాణం పోతుంది, ఇంకా 6 నెలలే ఉంది నాకు టైము అని చెప్పి జరిగిందంతా చెప్తాడు. నేను చచ్చిపోతే మీరంతా ఏమవుతారో, ఎలా ఉంటారో అని చెప్పి బాధపడతాడు. కొడుకుని పట్టుకొని ఏడుస్తాడనమాట. అప్పుడు కొడుకు ధైర్యం చెప్పి తండ్రికి, ఇంకా 6 నెలల టైం ఉంది కదా, నేను దేశాటను వెళ్తాను, తప్పకుండా ఆ చేప నవ్విన కారణం తెలుసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు.
అప్పుడు మంత్రి కూడా సరే జరిగేది ఎట్లా జరుగుతుందని చెప్పి వచ్చి భోజనం చేస్తాడు. అప్పుడు ఇంక సరే నేను రేపు బయలుదేరుతాను దేశాటనానికి అని అంటాడు. అంటే చెల్లెలు ఉంటుంది కదా లవంగి, ఆమె అభ్యంతరం చెప్తుంది. ఆమె ఏమంటుందంటే, అన్నా నువ్వెప్పుడు ఇల్లు విడిచి పోలేదు కదా, ఒంటరిగా దేశాటనం చేయడం మంచిది కాదు, నీకు తోడుగా నేను కూడా వస్తాను అని అంటుంది. అప్పుడు మొదట ఒప్పుకోడు ప్రద్యుమ్నుడు. ఆడపిల్లవు అడవులంట ఎట్లా తిరుగుతావు, నేను ఈ బాధ్యత నాది, నేను చూస్తాను, నువ్వు వద్దమ్మా ఇంట్లోనే ఉండని ఎంతో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి విందు. లేదు లేదు, నాన్నకి ఇంత కష్టం వస్తే నాన్న ప్రాణం పోతుందంటే ఆ బాధ్యత నాది కూడా కదా, నాన్న ప్రాణాలు నిలపడం నాకు కూడా బాధ్యత ఉంటుంది కదా, నిన్నొక్కడనే ఎట్లా వెళ్ళనిస్తాను, నీతో పాటు నేను కూడా వస్తానని అట్లా చేసి ఇట్లా చేసి అందరిని ఒప్పిస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు. ఈ 6 నెలలు మిమ్మల్ని చూడకుండా ఎట్లుండాలో ఏమో నేను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు క్షేమంగా ఇంటికి రండి అని చెప్పి పంపించేస్తాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ చెరో ఒక గుర్రం తీసుకొని బయలుదేరుతారు. కనిపించిన ఊరికల్లా వెళ్తారు. కనిపించిన మనిషినల్లా అడుగుతారు చేప నవ్విన కారణం గురించి. అది అడిగిన ప్రతి మనిషి దాన్ని వింటానే తక్కువ నవ్వి వెళ్ళిపోతున్నారు. ఏం వీళ్ళకి పిచ్చా, చేప ఏంది, నవ్వడం ఏంది, పైగా ఆ నవ్వినందుకు కారణం ఏంది అని చెప్పి. ఎన్ని ఊర్లు తిరిగినా ఇదే తంతు. అడిగిన వాళ్ళందరూ నవ్వడమే తప్ప దానికి కారణం ఏంటో చెప్పగల బుద్ధిమంతులు ఎవ్వరు కనిపించలేదు వాళ్ళకి. సరే ఏం చేస్తామని అట్లా పోతా ఉంటే ఒక ఊర్లో ఒక శాసనం కనిపిస్తుందన్నమాట. ఆ శాసనంలో ఏముంటుందంటే, ఆ రాజు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు కూతురు ప్రభావతి, ఆమె చదరంగం ఆడుతూ ఉంటుంది. ఆ చదరంగంలో ఎవరైతే ఆమెను ఓడిస్తారో ఆమెని ఆ ఓడించిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడట రాజు. కానీ ఓడిపోతే మాత్రం ఉరి తీస్తాడు. ఇది ఆ శాసనం. ఇది ప్రద్యుమ్నుడు చూస్తాడు. వచ్చి చెల్లెలతో చెప్తాడు. అప్పుడు ఆమె లవంగి ఏమంటుందంటే, అన్న మనకెంత చదరంగం చేయి తిరిగిన ఆట అయినా కానీ జయాపజయాలనేవి దైవాధీనాలు మన చేతుల్లో లేవు. చదరంగంలో నువ్వు దిట్టవే, నాకు అనుమానం ఏమీ లేదు. కానీ మనం ఒక పని కోసం వచ్చి ఇలా పక్కదారి పెట్టడం ఎందుకు, అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు అంటుంది. కానీ అతను వినడు. ఏం పర్వాలేదు, నేను ఖచ్చితంగా పోటీలో ఆమెను ఓడించి తీరాల్సిందే అని అంటాడు. సరే ఇక నీ ఇష్టం అని చెప్పి లవంగి ఒప్పుకుంటుంది. వెంటనే ప్రద్యుమ్నుడు కోటకు బయలుదేరుతాడు. ఆ కోట బయట భటులు ఉంటారు కదా, కాపలాదారులు, వాళ్ళు చూసి, ఇదో అబ్బాయి నువ్వు చూడటానికి చాలా బాగున్నావు, నీకెంతో ఉంది, నీకు ఇంకా ఎంతో కాలం ఉంది, వయసు ఉంది, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. మా యువరాణి చేత ఇప్పటికి ఎంతో మంది ఉరి తీయబడినారు, అందరూ నీలాగా వచ్చిన వాళ్ళే, కానీ ఎవ్వరు ఇంతవరకు గెలవలేదు, నా మాట విను, అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని ఎంతో నచ్చ చెప్తారు. కానీ ప్రద్యుమ్నుడు వినడు. లేదు లేదు, నేను ఆమెతో చదరంగం ఆడాల్సిందే అంటాడు. సరే అని చేసేది లేక కాపలాదారులు రాజు దగ్గర తీసుకుపోతారు. రాజు వెంటనే చదరంగానికి ఏర్పాటు చేయిస్తాడు. సరే అని ఇక అందరూ పోతారు, లోపలికి పోతారు. వెంటనే ప్రభావతి వచ్చి కూర్చుంటుంది. చదరంగానికి అంతా ఏర్పాటు చేస్తారు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె తలుకులు బెలుకులు అందము చూసి ఇతనికి మతిపోతుంది. చదరంగం ఆడటానికి వచ్చాడనే సంగతి కూడా మర్చిపోయి ఆమెను చూస్తా కూర్చుంటాడు. ఇలా డైవర్ట్ చేసే ఆమె ఈజీగా గెలిచేస్తుంది అనమాట. అసలు ఎత్తుకు పై ఎత్తు లేయడం కూడా మర్చిపోతాడు. ఏదో ఊరికే ఆమెను చూస్తా ఏదో ఆడుతూ ఉంటాడంతే. అట్లా 2 ఆటల్లో ఓడిపోతాడు. మొత్తం 3 ఆటలు ఉంటాయి. 3 ఆటల్లో ఓడిపోయిన వాళ్ళకి ఓడిపోయిన వారికి మరణశిక్ష ఉరి ఇస్తారనమాట. ఇతనేమో మర్చిపోయి ఆమెను చూసుకుంటూ ఉండిపోతాడు కాబట్టి 2 ఆటల్లో ఓడిపోతాడు. అప్పుడు తెలివి తెచ్చుకుంటాడు. ఓ నేను చాలా పొరపాటు చేస్తానని, ఇంకా మిగిలింది ఒక్క ఆటే అని చెప్పి 3వ ఆటలో గెలుస్తాడు. వెంటనే ప్రద్యుమ్నుని తీసుకొని పోతారు ఓడిపోయినాడని చెప్పి. ఆ రాజు దగ్గరికి పోయి ఏమంటాడంటే, అయ్యా మీ శాసనంలో ఉండేది 3 ఆటల్లో ఓడిపోయిన వాడిని మాత్రమే ఉరిదీస్తారని ఉంది కదా, నేను 2 ఆటలు ఓడిపోయాను, 1 ఆట గెలిచాను, కావాలంటే
మళ్ళీ ఇంకోసారి పెట్టండి, నేను గెలుస్తాను. ఇది ఉరి తీయడం మాత్రం అన్యాయము. నేను గెలిచాను కదా ఒక ఆట అని అంటాడు. అంటే రాజుకి ధర్మ సందేహం వస్తుంది. నిజమే, అతను చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. సరే, ఒక పని చేద్దాము. మనం దీంట్లో ఇది తేలేంత వరకు ఇతన్ని ఉరి తీయద్దు, ఉరికినే జైల్లో వేయండి అని చెప్తాడు. ఈ ఈ విషయం ఊరంతా పాకిపోతుంది. అప్పుడు లవంగికి తెలిసిపోతుంది. ఓకే, మా అన్న ప్రాణం మీదకి తెచ్చుకున్నాడని చెప్పి, సరే ఏం చేస్తామని లవంగి కూడా మగవేషం వేసుకుంటుంది. అన్నా చెల్లెలు ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి మగవేషం వేసుకుంటే అచ్చం ప్రద్యుమ్నులాగా కనిపిస్తుంది అనమాట. సరే అని చెప్పి పోతుంది. ఈ విషయం అంతా తెలుసుకుంటుంది కదా. ఈమె చాలా అందంగా ఉంటుంది, అందం ఎరవేసి మా అన్నను ఓడించినట్టుంది, లేకపోతే మా అన్నను ఓడించే వాళ్ళు ముల్లో కాల్లో లేరు అని అనుకుంటుంది. పోయి ఆమెతో చదరంగం పోటీ తలపడుతుంది. ఎదురుగా వచ్చి ప్రభావతి కూర్చుంటుంది. కూర్చోగానే అర్థమైపోతుంది ఈమె చాలా అందంగా ఉంది, అందుకే అందరినీ తన అందం ఎరవేసి ఇట్లా ఓడిస్తాంది అని అనుకుంటుంది. మగవేషంలో ఉండేది అమ్మాయి కాబట్టి ఎదురుగా ఉన్న ప్రభావతి ఎంత హొయలు పోయినా ఎంత వగలు చూపించినా కూడా చూడదనమాట. ఓన్లీ ఆట మీదే కాన్సన్ట్రేషన్ పెడుతుంది. అందుకని 3 ఆటల్లోనూ గెలుస్తుంది. రాజు సంతోషించి సరే అని, ఇంకా ఆల్రెడీ చెప్పుంటారు కదా, శాసనం ఉంటారు కదా, ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానని. అందుకని ఈ ప్రద్యుమ్నుడి వేషంలో ఉన్న లవంగికిచ్చి పెళ్లి చేయాలని ముహూర్తం పెడతాడు. ఈ లోపుగా ఈ ప్రద్యుమ్నుడి విషయం సభకు వస్తే అప్పుడు ఏం చెప్తారంటే అందరూ, ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోబోతుండేది ఇతను కాబట్టి అతన్నే అడగండి అని చెప్తారు. వెంటనే లవంగిని అడుగుతాడు రాజు. శాసనం అంతా చదివి లవంగి ఏమంటుందంటే, ఇది అన్యాయం అవుతుంది, 3 ఆటల్లోనూ ఓడిపోయిన వాళ్ళనే ఉరిదీయాలని ఉంది కాబట్టి శాసనము, ఇతను 2 ఆటలు ఓడిపోయాడు, 1 ఆట గెలిచాడు కాబట్టి అతన్ని వదిలేయండి అంటుంది. సరే అని రాజు సంతోషించి ప్రద్యుమ్నుడిని వదిలేస్తాడు. అప్పుడు వెంటనే లవంగి ఎవరికంట కనపడకుండా ప్రద్యుమ్నుడిని కలుసుకుంటుంది. కలుసుకుని వెంటనే ప్రద్యుమ్నుడిని, నా మాదిరే ఉన్నావు కాబట్టి నీకు ఏమి ఇబ్బంది ఉండదు, నేను ఇక్కడ ఉండిపోతాను, నువ్వు వెళ్ళి ప్రభావతిని పెళ్లి చేసుకో అని చెప్పి పంపించేస్తుంది వాళ్ళ అన్నని. వెంటనే ప్రద్యుమ్నుడు పోయి ప్రభావతిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు ఒకేలాగా ఉండడంతో ఎవరు కనిపెట్టలేకపోతారు వాళ్ళలో తేడాలు. అలా కొన్ని రోజులు ప్రద్యుమ్నుడు ప్రభావతితో కలిసి ఆ కోటలోనే హాయిగా ఉంటాడు, ఎన్నో సుఖాలను అనుభవిస్తా. ఇక వాళ్ళ నాన్న సంగతి చెల్లెల సంగతి మర్చిపోతాడు. ఒకరోజు గుర్తు చేసుకొని ఎప్పుడో వచ్చి చెల్లెల్ని కలుస్తాడు. అప్పుడు లవంగి ఏమంటుందంటే, అన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు, హాయిగా సుఖాలను అనుభవిస్తూ ఉన్నావు, అందుకే నీకు నాన్న సంగతి గుర్తులేదు, నాన్నకు ప్రాణం పోయే పరిస్థితి దగ్గరలోనే ఉంది కాబట్టి నువ్వు కోటలోనే ఉండు, నేను వెళ్ళి దానికి ప్రయత్నాలు చేస్తాను ఆ విషయం కనుక్కోవడానికి అని అంటుంది. అప్పుడు ప్రద్యుమ్నుడు బాధపడతా, నేను మరి అంత కఠినాత్ముడిని అనుకుంటున్నావా, చెల్లెల్ని ఒక్కటే వదిలేసి నేను మాత్రం సుఖాలను అనుభవించడానికి నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా భార్యకి ఏదో ఒక మిష చెప్పి నేను మళ్ళీ వస్తానని చెప్పి ప్రద్యుమ్నుడు వచ్చేస్తాడు. వచ్చేసి ఆ రాత్రే చెల్లెలతో కలిసి నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఒక అడవిలోకి పోతారు. నడిచి అలసటతో ఒక చెరువు దగ్గర ఆగి మళ్ళీ నడుస్తారు. ఎంత నడిచినా ఏ పల్లె కూడా కనపడదు. కొంతసేపటికి ఒక మర్రి చెట్టు కనిపిస్తే దాని కింద పడుకుంటారు. అప్పటికే ప్రయాణ బడలిక ఉండడంతో లవంగి నిద్రపోతుంది. సరే, నిద్రపోయింది కదా, బాగా ఎండగుంది, లేస్తే నీళ్ళు అడుగుతుందేమో, నీళ్ళు అసలు ఎక్కడైనా ఉన్నాయా చూద్దామని చెప్పి ఆ మర్రి చెట్టు ఎక్కుతాడు ప్రద్యుమ్నుడు. ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అందుకని చిటారు కొమ్మల దాకా పైనకి ఎక్కుతాడు. ఎక్కుతా ఉంటే ఒక కొమ్మ నుంచి ఒక పెద్ద నల్లతాచు వస్తూ ఉంటే అప్పుడు ప్రద్యుమ్నుడు ఏమాత్రం భయం లేకుండా కత్తి తీసి ఆ పాముని తల నరికి చంపేస్తాడు. చంపేస్తే ఆ మాను చివర్లో
ఒక 2 భైరవ పక్షులు గూడు కట్టుకొని కాపురం చేస్తూ ఉంటాయి. ఆ ఆడపక్షి సంవత్సరానికి 2 గుడ్లు పెడుతుందంట. కానీ పెట్టిన ప్రతిసారి ఈ పాము తినేస్తుంది. అట్లాంటి పాముని ఇతను చంపేశాడు కదా, అందుకని ఆ పక్షులు ఎంతో సంతోషించి ప్రద్యుమ్నుడికి ఏదైనా సాయం చేయాలని అనుకుంటాయి. వెంటనే ఆ మగపక్షి ప్రద్యుమ్నుడి దగ్గరికి వచ్చి మనుషుల భాషలో మాట్లాడుతుంది. వచ్చి కృతజ్ఞతలు చెప్పి దాని వృత్తాంతం అంతా చెప్తుంది. అప్పుడు ఇతన్ని కూడా అడుగుతుంది, నువ్వెవరు, ఎందుకు వచ్చినావు, ఈ చెట్టు ఎందుకు ఎక్కినావు అని. అప్పుడు ప్రద్యుమ్నుడు తన తండ్రి గురించి, చేప నవ్విన కారణం గురించి తెలుసుకోవడానికి ఇట్లా వచ్చినామని అంతా చెప్తాడు. అప్పుడు ఆ పక్షి ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు చంపేసిన కృష్ణ సర్పం తలలో ఒక మణి ఉంది. ఆ మణిని తీసుకొని ఈ చెట్టు త్వరలో వెళ్తే పాతాళ లోకం కనపడుతుంది. ఆ పాతాళ లోకంలో నీకు ఒక అందమైన అప్సరస లాంటి అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి నీ వశం అవుతుంది. కానీ ఈ మణిని జారవిడిచినావంటే ఆ అమ్మాయి దూరం అయిపోతుంది. కాబట్టి ఈ మణిని మాత్రం జాగ్రత్తగా ఉంచుకో. ఆ పాతాళ లోక వాసులకి ఈ చేప నవ్విన కారణం తెలిసే అవకాశం ఉంది. వాళ్ళని అడిగితే చెప్పగలరు. నువ్వు వెళ్ళు అని అంటుంది పక్షి. ప్రద్యుమ్నుడు ఎంతో సంతోషించి ఏమంటాడంటే, సరే కానీ నేను ఎప్పుడన్నా నిన్ను తలుచుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పి మాట తీసుకుంటాడు. ఆ భైరవ పక్షి సరే అంటుంది. వెంటనే ప్రద్యుమ్నుడు ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. కొంతసేపు అయిన తర్వాత లవంగి మేలుకుని చూస్తుంది. చూస్తే వాళ్ళ అన్న కనిపించడు. అయ్యో ఏమైనాడా అన్న అని చెప్పి అడవంతా ఎతుకుతుంది. ప్రద్యుమ్న ప్రద్యుమ్న అని అరుస్తా తిరుగుతానే ఉంటుంది. అప్పటితోనే ఇంకా చీకటి అయిపోతుంది, రాత్రి అయిపోతుంది. అంతటితో చాలదన్నట్టు ఉరుములు మెరుపులతో భయంకరంగా వర్షం పడుతుంది. ఒక మర్రి చెట్టు కింద తలదాచుకుంటుంది. ఒకసారి మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపు వెలుగులో ఎవరో గుర్రం మీద ఎక్కి పోతా ఉండే ఒక అతను కనిపిస్తాడు. వెంటనే సంతోషంతో వాళ్ళ అన్న అనుకుని ఆమె ప్రద్యుమ్న ప్రద్యుమ్న ఇటురా, నేను ఇక్కడున్నాను, ఎక్కడికి వెళ్తున్నావని గట్టిగా అరుస్తుంది. ఆ కేకలు విని అటువైపు చూసిన అతను ఈ మర్రి చెట్టుని, ఆ మర్రి చెట్టు ముందున్న ఆమెని చూసి ఏ పిశాచమో దెయ్యమో అనుకుని భయపడతాడు ఒక నిమిషం. కానీ మళ్ళీ మెరుపు మెరుస్తుంది. మెరుపు మెరిస్తే మళ్ళీ చూసి ఓకే దయ్యం కాదు మనిషే అని చెప్పి ఆమె దగ్గరగా వస్తాడు. అప్పటికి మబ్బుగా ఉంటుంది కదా, ఏమి కనిపించదు. ఓన్లీ మెరుపు వెలుగు మాత్రమే వచ్చినప్పుడు కనిపిస్తుంది, లేదంటే లేదు కదా. వెంటనే ఆమె తన అన్న అనుకుని దగ్గరికి పోయి అతన్ని కౌగిలించుకుంటుంది. ఎక్కడికి పోయినావు ప్రద్యుమ్న, నేను భయపడినాను కదా, అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి పోయినావన్నా, ఈ గుర్రం ఎక్కడ దొరికింది, మాట్లాడవేమి అని అడుగుతుంది. అప్పుడు అతను ఆమెను విడిపించుకుని, నేను మీ అన్న ప్రద్యుమ్నుని కాదు, నేను మత్స్యదేశ రాజకుమారుణ్ణి, నా పేరు జయసేనుడు, నేను మా తండ్రి వేటకొచ్చినాము, గాలి వీచి మా శిబిరాలన్నీ ఎగిరిపోయినాయి, ఇంతట్లోనే వర్షం పడి పిడుగులు పడి మా వాళ్ళంతా చెల్లా చెదురైపోయినారు, నేనేమో దారి తప్పిపోయినాను, ఇంటికి పోదామని పోతా ఉంటే దారి తప్పి ఇటువైపు వచ్చినాను, ఇంతలో నువ్వు కనిపించినావు, అసలు ఎవరు నువ్వు, ఇంత అర్ధరాత్రి అడవిలో తిరుగుతున్నావు ఏంది అని అడుగుతాడు. అప్పుడు లవంగి తన కథ అంతా చెప్పి నా అన్న ఏమైనాడో తెలీదు, మా అన్నను వెతుకుతా వస్తాను అని అంటుంది. ఈలోగా మళ్ళీ మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపు వెలుగులో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు. ఎలాగో నేను నిన్ను కౌగిలించుకున్నాను కాబట్టి మళ్ళీ వేరే పురుషునితో నేను పెళ్లి చేసుకోలేను అని అనుకుంటుంది. అంతటి లోపల ఆ రాజకుమారుడికి ఈమెంటే ఇష్టం కలుగుతుంది కాబట్టి అతనే అడుగుతాడు నన్ను పెళ్లి చేసుకోమని. ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారాక బయలుదేరుతారు. గుర్రం మీద వాళ్ళ రాజ్యానికి పోవాలని బయలుదేరుతారు. కానీ ఆ గుర్రం దారి తప్పి ఎంతసేపటికి తన రాజ్యం కనిపించదు. సరే దేవుని మీద భారం వేసి ఇంక అట్లనే పోతా ఉంటారు. 4 రోజులు అయిన తర్వాత వాళ్ళకు ఒక అందమైన ఉద్యానవనం కనిపిస్తుంది. ఆ ఉద్యానవనంలో కొంతసేపు గడిపి ఇంకా కొంచెం ముందుకు పోతే ఒక పెద్ద మేడ కనిపిస్తుంది. లోపలికి పోతారు. అక్కడ ఎవ్వరు కనిపించరు. కానీ ఎన్నో మంచి ఆహార పదార్థాలన్నీ, మంచి మంచి వంటకాలన్నీ ఉంటాయి. ఆకలి అవుతుందని చెప్పి బాగా భోజనం చేస్తారు, మంచి రకరకాలైన విందు భోజనం. సరే అని అట్లనే పైనకు పోతే ఎన్నో విచిత్ర వస్తువులన్నీ కనిపిస్తాయి. సాయంత్రం అయిపోతుంది. అసలు ఎవ్వరు వెలిగించకుండానే దీపాలు వెలుగుతాయి.
ఏంటా అని చూస్తే మణిదీపాలు అనమాట. అవంతకవే స్వయం ప్రకాశితాలవి. అక్కడ ఒక మంచి హంసతూలికా తల్పం కనిపిస్తుంది. ఆ రాత్రికి వాళ్ళు అక్కడే ఆ మంచం మీద పడుకుని మన్మథకేలిలో మునిగి తేలుతారు. 3 రాత్రులు గడిచిపోతాయి. 4వ రోజు లవంగి నిద్ర లేచేసరికి ఒక దట్టమైన అడవిలో కింద పడుకొని ఉంటుంది. చూస్తే పక్కన జయసేనుడు లేడు. అడవి అంత కలలాగా అనిపిస్తుంది. అదేంటి, మేమున్నది ఒక మేడలో గదా, ఒక హంసతూలిక తల్పం మీద గదా, ఇక్కడికి ఎట్లా వచ్చినానా అని అనుకుంటుంది. ఎంత వెతికినా భర్త మాత్రం కనిపించడు. ఆమెకి ఇంకా బాధ ఎక్కువైపోయి ఏడుపు వస్తుంది. అసలు ఏంది జీవితం ఇలా అయింది. అటువైపేమో మా నాన్నకి ఉరిదీసే సమయం దగ్గరకు వచ్చింది. ఇంకోవైపు మా అన్న ఏమైనాడో తెలీదు. సరే ఇట్లా ఉన్నది కదా అని చెప్పి పెళ్లి చేసుకుంటే నా భర్త ఏమైనాడో ఇప్పుడు నా భర్త కూడా కనిపించట్లేదు. ఏ సుఖము స్థిరం కాదు. ఇంక నేను నా చేతుల్లో ఏం లేదని చెప్పి ఆమెకు చాలా వైరాగ్యం కలుగుతుంది. ఇంక నేనేం చేయలేనని చెప్పి ఆమె అడవిలో తిరుగుతా దొరికింది తింటా నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ పోతుంటే ఒక పెద్ద కోట కనిపిస్తుంది. సరే అని ఆ కోట లోపలికి వెళ్దామని చూస్తే ఎక్కడ తలుపు సరిగ్గా కనిపించదు. లోపలికి వేయడానికి పెద్ద తలుపు కనిపిస్తుంది కానీ ఆ దానికి తాళం వేసి ఉంటారు. సరే అని ఇంకోవైపు చూస్తే ఒక చిన్న తలుపు ఉంటుంది. చూద్దాం లోపలికి వెళ్ళి అని చెప్పి ఇట్లా తలుపు నెట్టితే దానికి తాళం గడి సరిగ్గా వేసిండ్రు కాబట్టి అదృష్టం కొద్దీ అది తెరుచుకుంటుంది. లోపలికి పోయి చూస్తే అది కోట కాదు, ఒక పురాతనమైన గుడి. ఆ దేవి పేరు సంయోగిని దేవి. దేవి నవరాత్రులకి గొప్ప ఉత్సవం జరుగుతుంది అక్కడ. అది చాలా రహస్య ప్రదేశం అని అక్కడుండే శాసనం చదివి తెలుసుకుంటుంది. పూజారి తలుపు వేసేటప్పుడు గడియ సరిగ్గా పెట్టలేదు కాబట్టి ఈ ఆలయంలోకి రాగలిగింది, కానీ లేకపోతే ఆ ఆలయం అసలు సరిగ్గా కనపడదు, ఎవ్వరు కూడా రాలేరు అందులోకి. సరే అని అంత దైవాధీనం అని చెప్పి లోపలికి పోతే అది చాలా పెద్ద గుడి. అక్కడ తటాకము, ఆహార పదార్థాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడే ఉండిపోవచ్చు ఏమి ఇబ్బంది లేకుండా. లవంగి వెంటనే అక్కడుండే తటాకంలో దిగి స్నానం చేసి అక్కడున్న ఆహార పదార్థాలు తిని ఆ గుడి దగ్గరే ఉన్న మంటపంలో కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంది. రాత్రి అక్కడే పడుకుంటా ఉంది. ఒకరోజు ఏమైందంటే దేవలోకం నుంచి రంభ ఇంకా మిగిలిన అప్సరసలందరూ కూడా ఈ సంయోగిని దేవిని పూజించడానికి వచ్చినారు అక్కడికి. వెంటనే అక్కడ పడుకొని ఉన్న లవంగిని చూసి ఈమె ఇలా సన్యాసినిగా మారిపోయింది, అయినా కూడా ఎంతో అందంగా ఉంది కదా, అసలు ఆమె ఎందుకు ఉంది ఇట్లాంటి అడవిలో, ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా ఉంది అని చెప్పి అనుకుంటుంది. వెంటనే ఊర్వశి తన దివ్య దృష్టితో మొత్తం లవంగి చరిత్ర అంతా తెలుసుకుంటుంది. ఆ తర్వాత రంభా మేనకులకు చెప్తుంది. ఈమె ఒక మంత్రి కుమార్తె, ఇలా తన తండ్రి ఉరితీతకు ఆపడానికి చేపనవ్విన కారణం తెలుసుకోవడానికని అన్నతో కలిసి ఇట్లా వచ్చింది అని అంటుంది. అప్పుడు మేనక ఊర్వశి కూడా అడుగుతారు. మేనక ఊర్వశిని అడుగుతుంది ఈ చేపనవ్విన కారణం ఏంటి అని. అప్పుడు ఆమె దివ్య దృష్టితో చూసి ఈ సింహధ్వజుడు తన భార్యల్ని మగవాళ్ళ కంట కనపడకుండా కాపాడుతున్నాను అనుకుంటున్నాడు, కానీ అంతఃపురంలో చెలికత్తెల రూపంలో కొంతమంది మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెలికత్తెల రూపంలో అంతఃపురంలో ఉండి ఈ రాజు భార్యలైన ఈ రాణులతో కామక్రీడల్లో తేలుతున్నారు. ఆ విషయం తెలియని రాజేమో తన రాణులు చాలా పవిత్రంగా ఉన్నారని అనుకుంటున్నాడు. అందుకే చేప మగదో ఆడదో అని అడిగినప్పుడు చేపకి నవ్వు వచ్చింది. నేనేదో చేస్తాను అనుకుంటున్నాడు ఈ రాజు, కానీ ఆల్రెడీ వాళ్ళు చెలికత్తెల రూపంలో ఉన్న పురుషులతో రోజు సంభోగిస్తున్నారని చెప్పి చేప నవ్వింది అని ఆ విషయము ఊర్వశి మేనక రంభలతో చెప్తుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నీకు దివ్య దృష్టి ఉంది కాబట్టి తెలిసింది, లేదంటే ఇట్లాంటి విశేషాలు ఎవరికి తెలియవు కదా, ఇంతకీ ఈమె ఎవరు, ఇంతకీ ఈమె భర్త ఎవరు అని అడుగుతుంది మేనక. అడిగితే అప్పుడు ఊర్వశి మేనకకి ఆమె భర్త గురించి చెప్తుంది.
ఇక్కడితో కథను ఆపుతున్నానండి. ఈ చేపన వెనుకథ ఆఖరి భాగము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.